హాయ్ ఎవ్రీవన్. మేము మైసిగండి మైసమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఇది కడతాల్ దగ్గరలో ఉంటుంది. సండేస్లో అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. మేము ట్యూస్డే వెళ్ళాము ఇక్కడికి వచ్చే వాళ్ళు యాటన్ కానీ లేకపోతే కోళ్ళను కానీ కోస్తూ ఉంటారనమాట. మేమైతే 2 కోళ్ళను కోసాము. ఇక్కడ మనకు వంటలు చేసుకోవడానికి ప్లేసెస్ కూడా రెంట్కి ఇస్తారనమాట. అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే అవైలబుల్లో ఉంటుంది. మనం కోళ్ళను తీసుకెళ్ళకపోయినా కూడా అక్కడ కోళ్ళను కూడా అమ్ముతారు. సో ఇక్కడ మా వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మా వదిన అండ్ తోటి కోడలు వంటలు చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బగారా రైస్ స్టార్ట్ చేసేసారనమాట. సో ఇలా ఒక పొయ్యి పైన బగారా రైస్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పొయ్యి మీద చికెన్ అనమాట. మనకు వంటలు వండుకోవడానికి కట్టెలు కూడా అక్కడ ఉంటాయి. సో ఇలా వండిన వాటిని అక్కడ నైవేద్యంగా పెడతారు దేవత దగ్గర. సో ఇంకా చికెన్ ఉడకడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఆ ఉడికే టైం మేము ఇలా బయట నుంచి తెచ్చిన వాటిని తినుకుంటూ టైంపాస్ చేసాము. సో ఇంకా వంటలు వండడం కూడా అయిపోయిందన్నమాట. ఇది యమ్మీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. అండ్ ఇలా వండిన వంటలని దేవతకి ఇలా ప్లేట్లో ఒక నైవేద్యంగా తీసుకెళ్తారు. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా దేవత దగ్గరికి బయలుదేరామన్నమాట. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్స్ వచ్చేసి ఒకటి 50 రూపీస్ అండ్ ఇంకొకటి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ టికెట్ ఏంటంటే మనకు లోపల టెంపుల్ అంటే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుందన్నమాట. ఇలా టెంపుల్ ముందర కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. లోపల గర్భగుడిని వెనకాల ఆనుకొని మనకి ఇలా పుట్ట కనిపిస్తూ ఉంటుందన్నమాట. పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇలా మనకు గర్భగుడిలోకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఇందాక వండిన ఆహారాన్ని లోపల దేవత దగ్గర నైవేద్యంగా పెట్టి మనకు అది ఇస్తారు. ఇక్కడ పూజారులు కూడా బంజారాలే ఉంటారు. అర్చన చేసి హారతి ఇచ్చాక మనకు కొన్ని నిమ్మకాయలని, మగవాళ్ళకి పూలదండలు, ఆడవాళ్ళకైతే కొన్ని పూలు అండ్ ఒక నిమ్మకాయ ఇస్తారు. ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్ లోపల అనమాట. మనకు ప్రసాదం కౌంటర్ కూడా లోపలే ఉంటుంది. ఒక లడ్డు 15 రూపీస్ అండ్ కవర్కి ఎక్స్ట్రా 5 రూపీస్. సో ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము ఇలా కూర్చొని తినేసామన్నమాట. అండ్ తిన్నాక పిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు అండ్ చిన్న చిన్న షాపింగ్ కోసమని అక్కడే షాపింగ్ చేసాము. ఇక్కడ మనకు వెహికల్స్ పూజ చేయడానికి కావాల్సిన వస్తువులు కూడా ఉంటాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, టెడ్డీ బేర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. గాజులు, హెయిర్ క్లిప్స్ అండ్ కొన్ని తినే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు మా పాపకి మా వదిన బ్యాంగిల్స్ కొనిచ్చింది. అండ్ మా పాప కూడా అక్కడ బొమ్మలు తీసుకుందన్నమాట. ఒక చిన్న బొమ్మ అండ్ ఒక బార్బీ సెట్. సో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Bye-bye.